చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన టైంకి 6 నెలలకి ఇంకా కొన్ని రోజులు ఉండొచ్చు. బట్ జగన్ ఓటమి పాలైనటువంటి రోజు నుంచినే బాబుగారి పాలన వచ్చేసింది. 6 నెలలు కరెక్ట్గా. ఈ 6 నెలల్లో అద్భుతాలు ఏం జరిగినాయి? అధికారంలోకి రాగానే అందులో చాలా బాధ్యతాయుతంగా కూటమి అందరినీ కలుపుకెళ్తున్నారు. అటు పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇద్దరు ఫోటోలు ప్రతి కార్యాలయంలో పెట్టడం దగ్గర నుంచి కలుపుకుని వెళ్తున్నారు. ఇది నెంబర్ 1 మంచి పాజిటివ్ థింగ్. అలాగే కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో కూడా కలిసి పనిచేసుకున్నారు నాయకులు కార్యకర్తలు. ఇది నెంబర్ 2 అంటే కూటమి ఆస్పెక్ట్లో సక్సెస్. నెంబర్ 3 వచ్చేటప్పటికి 4,000 రూపాయల పెన్షన్ అన్నటువంటిది వెంటనే చేయటం, 6,000 రూపాయల దివ్యాంగుల పెన్షన్ వెంటనే చేయటం, అంతకుముందు 3 నెలలది కూడా ఇస్తానన్నటువంటి ఇవ్వటం. ఇది మరొక అద్భుతమైనటువంటి అంశం. అలాగే గ్యాస్ సిలిండర్లు ఏడాదికి 3 ఇస్తానన్నటువంటి పథకాన్ని అమలు చేయడం అన్నటువంటి మరొక సక్సెస్ఫుల్ థింగ్. ఇవి పాజిటివ్ థింగ్స్. నెగిటివ్ థింగ్స్ పబ్లిక్ కోరుకున్నటువంటి ప్రతి నెల ప్రతి ఒక్కరికి 1,500 కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, రైతులకి పెట్టుబడి సాయం కింద 20,000 కావచ్చు, అలాగే ఏదైతే ఈ నిరుద్యోగ భృతి కావచ్చు, ఇట్లాంటి వాటి విషయంలో కొంత సమస్య ఉంది. అదే సందర్భంలో ఏదైతే మరొక కీలకమైనటువంటి పని విద్యా సంస్కరణలు లోకేష్ చేసుకొస్తూ ఉండటం బాగుంది. పాత వాటి స్థానంలో లోపాలని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళడం బాగానే ఉంది. ప్రస్తుతానికి ఈ 6 నెలల పాలనలో అసంతృప్తి అనేటటువంటిది పెద్దగా లేదు. సంతృప్తి ఉందా లేదా అనేది పక్కన పెడితే అసంతృప్తి పెద్దగా లేదు. అది తెలుగుదేశానికి ఫెచ్చింగ్.